అండి మీ సపోర్ట్ మేజర్గా మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మీడియా మిత్రులందరికీ నమస్కారం. తర్వాత నేను మాట్లాడతాను. ముందు కింద పెట్టి అధ్యక్షులండి కొడాలి వెంకట సుబ్బారావు గారు, పార్టిసిపెంట్స్ అది టిక్ పెట్టుకోవచ్చు మీరు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ కాకతీయ సేవా సమాఖ్య తరఫున మీ అందరికీ స్వాగతం పలుకుతూ ఈరోజు ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, తెలంగాణ రాష్ట్రానికి చెందిన కల్వకుంట్ల తారక రామారావు గారు చేసిన సీఎం రమేష్ గారితో మీడియా ద్వారా అందరికీ తెలియపరచడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేయడం అయింది. అయితే అసందర్భంగా ఆయన మాట్లాడిన మాటలో రాజకీయాల వరకు పరిమితం అవ్వాలి, కానీ కులాలకి వీటికి అందులో బూతులు తిట్టడం ఇటువంటి మేమందరం మా సంఘం తరఫున, మా సమాఖ్య తరఫున మేము ఖండిస్తున్నామండి. ఎందుకంటే ఆయన పేరు పెట్టుకుంది నందమూరి తారక రామారావు గారి పేరు పెట్టుకుని ఆయన అభిమానిగా ఆయన పేరు పెట్టుకున్నారు. మరి ఏ ఉద్దేశంతో ఆయన పెట్టుకున్నారో, మరి ఏ కులంలో వాళ్ళ పేరు పెట్టుకున్నారో నాకైతే తెలియదు, కానీ మరి అనుకుని పెట్టుకున్నారు. ఇప్పుడు మరి కమనా కొడుకులు అనే పరిస్థితికి వచ్చింది. అది తప్పు అని మేము భావిస్తున్నాము. అట్లా రాజకీయాల వరకే పరిమితం కావాలని, కులాల వరకు రాకూడదని. ఎందుకంటే తెలంగాణలో ఈరోజు అక్కడ అంత అభివృద్ధి జరిగిందంటే ఈ మన కమ్మవారి పాత్ర చాలా ఉంది, మా కులం పాత్ర చాలా ఉందని చెప్పడానికి మేము సంతోషిస్తున్నాం, గర్వపడుతున్నాం. ఎందుకంటే వ్యవసాయ పరంగా కానివ్వండి, వ్యాపారాలు కానివ్వండి, అన్ని రంగాల్లోనూ మేము కష్టపడే తత్వం ఉంది. అన్ని రంగాల వాళ్ళని, అన్ని వర్గాల వాళ్ళని, అన్ని కులాల వాళ్ళని కలుపుకుని వెళ్ళే ఇది మాకుంది. ఎందుకంటే మాకు ఎవరితోనూ శత్రుత్వం లేదు, మాకు ఎవరితోనూ ఇది లేదు. రాజకీయం ఉంటే రాజకీయంగా వేరే చూసుకోవాలి. కానీ ఇదేంటంటే రాజకీయాలని దీనిలో మిళితం చేస్తూ ఆయన ఖండించడం లేదు, ఏమీ చేయలేదు. మరి దాని గురించి మిగిలిన కుల సంఘాలు కూడా పెద్దగా పట్టించుకోవట్లేదు. రాజకీయ నాయకులుగా ఉన్న కులంలో పెద్దలు కూడా ఎవరు పట్టించుకోవట్లేదు దీని గురించి. ఇది కూడా కొంచెం బాధగా ఉంది. అందుకని కుల సంఘాల వాళ్ళందరూ మేము మిగిలిన బీసీలు, ఎస్సీలు అందరితో మేము ఎంతో సఖ్యంగా మిత్రత్వంగా ఉంటాం. అందరూ మా పల్లెటూళ్ళు వెళ్తే వరుసలు పెట్టి పిలుచుకుంటాం. ఇది అసలు లేని సమస్య తీసుకొచ్చి కొత్తగా ఒక కులానికి రుద్దడం, కులాన్ని ఆపాదించడం ఇటువంటి తప్పు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అండి. ఓకే. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు బెజవాడ వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ కాకతీయ సేవా సమాఖ్య. ఇప్పటి వరకు మేము చేస్తున్న సమాజ అభివృద్ధిలో మా పాత్రకి వెలకట్టలేని సహకారం అందిస్తున్న మీడియా మిత్రులందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు ఇష్యూ మేము బేసికల్గా ఏ పార్టీకి మాకు సంబంధం లేదండి. మేము ఏ రాజకీయ పార్టీకి అఫిలియేషన్ కాదు. అన్ని రాజకీయ పార్టీల్లో మా వాళ్ళు ఉన్నారు. ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, మంత్రులు కావచ్చు, రకరకాల హోదాల్లో పనిచేస్తున్నారు. మేము రాజకీయ పార్టీలకు అతీతంగా మా సంఘాల తరపున సమాజ అభివృద్ధిలో వెలకట్టలేని పాత్ర పోషిస్తున్నామని నిస్సంకోచంగా చెప్పగలం. ఈ సందర్భంగా మీరు ఏ ప్రాంతం తీసుకున్నా దాదాపు స్వాతంత్రానికి పూర్వం నుంచే మా సామాజిక వర్గం పెద్దలు దాదాపు ఇండియాలో ఉండే అన్ని ప్రాంతాలకు వెళ్ళారు. ఎక్కడ నీళ్లు ఉంటే అక్కడికి వెళ్ళింది ఎవరంటే కమ్మవాళ్లే ప్రధానంగా. ఎక్కడ ఉద్యోగాలు ఉంటే అక్కడికి వెళ్ళాం, ఎక్కడ పని దొరుకుతుంటే అక్కడికి వెళ్ళాం. వెళ్ళిన ప్రతి చోట సమాజంలో ఒక రోల్ మోడల్గానే 10 మందికి ఉపాధి కల్పిస్తున్నాం, 10 మందికి పని చూపిస్తున్నాం, 10 మందిని కలుపుకుపోతున్నాం. మీరు 70లో 80లో దాదాపు గోదావరి జిల్లాల నుంచి ప్రకాశం జిల్లా దాకా ఈ 6-7 జిల్లాల్లో విపరీతంగా కర్ణాటక వెళ్ళి వ్యవసాయం చేశారండి. తుంగభద్ర డ్యామ్ కావచ్చు, ఆల్మట్టి డ్యామ్ ఏరియాల్లో. అసలు అక్కడ వ్యవసాయంలో ఇంత టెక్నాలజీని వాడుకొని ఇంత వినూత్నంగా వ్యవసాయం చేయొచ్చా అని సమాజానికి రుచి చూపించిన వాళ్ళు ఎవరంటే ఇక్కడ నుంచి వెళ్ళిన మా వాళ్ళే. అలాగే మీకు ఒరిస్సా తీసుకోండి. ఎక్కడో ఒరిస్సా బార్డర్ వరకు రాయగడ కావచ్చు, బరగడ కావచ్చు, కలహండి, జార్సుగూడ దాకా వెళ్ళి 100 ఎకరాలు కొని నిర్విరామంగా కష్టపడుతూ సమాజానికి ఎంతో కొంత ఉపయోగపడుతున్నాం. గర్వంగా చెప్పగలం ఆ విషయంలో.
మీకు ఎక్కడ ఎందుకండి, ఆంధ్రప్రదేశ్లో కూడా ఇవాళ ముళ్ళపూడి హరిచంద్ర ప్రసాద్ గారిని తీసుకుంటే తొలితరం పారిశ్రామికవేత్త. 50s 40s 50s స్వాతంత్రానికి ముందే పరిశ్రమలు పెట్టిన వ్యక్తి ఆయన ఎన్నో పరిశ్రమలు పెట్టి వేల మందికి ఉపాధి కల్పించారు. కులం లేదు, మతం లేదండి, సమాజ అభివృద్ధి కోసం. అలాంటి మహానుభావులు ఎంతోమంది. ఇప్పుడు వెలగపూడి రామకృష్ణ గారు ఉన్నారండి. 1919లో అమెరికాలో ACS, ఇక్కడ IAS స్థాయి కోర్స్ అది. అలాంటి కోర్సు చేసి వచ్చి ఇక్కడ KCP షుగర్స్ స్టార్ట్ చేస్తే ఆ తర్వాత జంపనీ షుగర్స్ అని, ఆంధ్ర షుగర్స్ అని, చెరుకు రైతుల పాలిట ఒక స్వర్ణయుగం అది. ఇలాంటి పాత్ర పోషించిన వాళ్ళు మా వాళ్ళండి. మరి రీసెంట్గా కోవిడ్ మహమ్మారి ఏ స్థాయిలో ఉందో మీరు చూశారు, వచ్చిందో. మరి దాదాపు 4 బిలియన్ డోసులు 600 కోట్ల రూపాయల ఖరీదైన కోవిడ్ మందుని పేద దేశాలకు పంపి భారత ప్రభుత్వం ద్వారా ఆదుకున్న వ్యక్తి సుచిత్ర ఎల్లా, కృష్ణ ఎల్లా గారండి. ఇలాంటి సామాజిక వర్గం మాది. మా మాట ఒకటేనండి, సర్వే జన సుఖినో భవంతు, సమస్త జనులు బాగుండాలని కోరుకునే జాతి మాది. కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకో మా మీద ఒక రకమైన వక్ర మార్గంలో మాట్లాడటం, కించపరచటం ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఇటీవల మీకు తెలుసు, గౌరవ పార్లమెంటు సభ్యులు, అనకాపల్లి పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్ గారు చెప్పారు, గతంలో మరి గౌరవ మాజీ మంత్రి టీఆర్ఎస్ లీడర్ కల్వకుంట్ల తారక రామారావు గారు మాట్లాడారు, కులాన్ని టార్గెట్ చేస్తూ కించపరుస్తూ మాట్లాడారని చెప్పారు. మేము ఈ సందర్భంగా ఒకటే అడుగుతున్నాం, ఇది వాస్తవం అయితే కేటీఆర్ సమాధానం చెప్పాలి, కేటీ రామారావు గారు సమాధానం చెప్పాలి. ఇది అవాస్తవం అయితే అసలు జరిగినాళ్ళయింది, ఎందుకు మీరు నోరు విప్పటం లేదు? మీ మీద భయంకరమైన ఆరోపణ, ఒక కమ్యూనిటీని దిగజార్చే విధంగా ఆరోపించినప్పుడు మీరు ఎందుకు నోరు ఎత్తట్లేదు? నిజమైతే అది వేరేగా ఉంటుంది, మేము ఏం చేయాలో మాకు తెలుసు, మా కార్యాచరణ ఎలా ఉంటుందో మేమందరం మళ్ళీ ఒకసారి సమీక్ష చేసుకొని ఖచ్చితంగా ముందుకు వెళతాం. అది అబద్ధమైతే ఖండించండి. అదే కనుక అబద్ధమైతే మరి సీఎం రమేష్ గారు నా దగ్గర ఆధారాలు ఉన్నాయి అంటున్నారు, ఆధారాలు ఏమున్నాయో చూపించమని సీఎం రమేష్ గారిని అడుగుతాం. ఓవరాల్గా రాజకీయ క్రీడలో మమ్మల్ని పావులు కానివ్వద్దు, మమ్మల్ని వాడుకోవద్దు దయచేసి ప్రతి ఒక్కరికి. గతంలో కూడా మా సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ ఒక ఎంపీ గారు మాట్లాడారండి, చాలా అసభ్యంగా మాట్లాడిన సందర్భంలో దేశవ్యాప్తంగా ఉన్న 300 సంఘాలు రోడ్డు మీదకి వచ్చి నిరసన తెలియజేస్తే ఆ షాక్ ఏంటో ఆ ఎంపీకి అర్థమైంది. సో ఇప్పుడు కూడా మేము చెప్పేది ఏంటంటే, కేటీఆర్ గారికి ఒకటే చెప్తున్నాం, ఏంటనేది బయట పెట్టాలి, పెట్టకపోతే మాత్రం పరిణామాలు వేరేగా ఉంటాయి. మా డిమాండ్ ఒకటే, ఈ పత్రికా సమావేశం సందర్భంగా మా డిమాండ్ ఒకటే, సమాజానికి ఇంత ఉపయోగపడుతున్న మా జాతిని కించపరిచే విధంగా మాట్లాడే హక్కు ఎవరికీ లేదండి. భవిష్యత్తులో కూడా ఎవరు మాట్లాడినా కూడా పరిణామాలు తీవ్రంగానే ఉంటాయి. ఎందుకంటే ఎక్కడ చిన్న స్థాయిలో, చిన్న గ్రామ స్థాయి నుంచి ఇప్పుడు మా బ్రతుకు మేము బ్రతుకుతున్నామండి. అది అమెరికా కావచ్చు, బెంగళూరు కావచ్చు, చెన్నై కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, ఎక్కడెక్కడో. మమ్మల్ని ఎందుకు ఈ విధంగా టార్గెట్ చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. మీరు రాజకీయంగా మీరు సమాజానికి మంచి సర్వీస్ చేసి మీరు ఎదగండి, పబ్లిక్ జనం దృష్టిలో పబ్లిక్లో ఇమేజ్ తెచ్చుకోండి, మీ రాజకీయ జీవితాన్ని పెంచుకోండి. అంతేగాని ఇంకొకరిని టార్గెట్ చేస్తూ మాట్లాడే హక్కు ఎవరికీ లేదు. మేము ఇప్పుడు మా సంఘాలు ఉన్నాయండి, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, కర్ణాటక కావచ్చు, తమిళనాడు కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఎక్కడికి వెళ్ళినా కూడా మేము సమాజంలో కుల మతాలకు అతీతంగా సర్వీస్ చేస్తున్నది ఎవరనంటే కమ్మ సంఘాలే. మాది రిజిస్ట్రేషన్ కుల ప్రాతిపదికంగా ఉన్నా కానీ మా సంస్థలన్నీ సేవా సంస్థలండి. ఎక్కడికైనా చూడండి, మీరు సర్వీస్ చేస్తూ సర్వీస్తోనే మేము ముందుకు వెళ్తూ ఉన్నాం. ఎక్కువగా పూర్ సెక్టార్ మీద కాన్సన్ట్రేషన్ చేసి మేము వాళ్ళకు ఉపయోగపడే విధంగా పేద పిల్లలకి స్కాలర్షిప్స్ అవన్నీ ప్రతి సంవత్సరం ఆంధ్రప్రదేశ్లో దాదాపు 5 కోట్ల పైన స్కాలర్షిప్స్ ఉన్నాయండి. మా సంఘాల ద్వారా, రాష్ట్రంలో ఉండే సంఘాల ద్వారా వీటిల్లో 20 నుంచి 25% మిగిలిన అన్ని కులాల పిల్లలకి ఇస్తాం.
మెడికల్ క్యాంపులు పెడతాం, అగ్రికల్చర్ సదస్సులు పెడుతున్నాం, బ్లడ్ డొనేషన్ క్యాంపులు పెడుతున్నాం, ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకి ఫ్రీగా బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. యూనిటీ పరంగా మేము ఈ రీసెంట్గా ఏంటి హాస్టల్స్ సెక్టార్లో ఎక్కువ పేద పిల్లలకు ఉపయోగపడుతూ ఉన్నాం. ఇది మా కాన్సెప్టు. ఫైనల్గా మా డిమాండ్ ఒకటే, కల్వకుంట్ల తారక రామారావు గారు దీనికి సమాధానం చెప్పాలి. ఇది నిజమా కాదా? నిజమైతే ఎందుకు మాట్లాడారో చెప్పాలి, కాకపోతే ఖండించాలి. ఈ సమావేశం సందర్భంగా మరొకసారి డిమాండ్ చేస్తున్నాం, మాకు సమాధానం కావాలి. థ్యాంక్ యూ. రమేష్, ఆంధ్రప్రదేశ్ కాకతీయ సేవా సమాఖ్య కమిటీలో వన్ ఆఫ్ ది సెక్రటరీ. గత వారం 10 రోజుల క్రితం సీఎం రమేష్ గారు, అనకాపల్లి ఎంపీ గారు మాట్లాడిన విషయంగా కేటీఆర్ గారు ఇంతవరకు స్పందన లేదు. గత 10 రోజుల నుంచి దాని మీద స్పందన లేదంటే అది నిజమనే భావించాల్సి వస్తుంది మేము. సో అది నిజమా అబద్ధమా అనేది తెలుసుకోవాల్సింది ఆయన. దాని పరిణామాలు ఏంటి అనేది తర్వాత మా కమ్యూనిటీ అంతా డిస్కస్ చేసి దాని మీద ఆలోచించుకుంటాము. అది నిజమైతే దాని మీద ఏమి ఆయన ఫ్రూట్ వేస్తాడా, సీఎం రమేష్ మీద ఏం చేస్తాడు అనేది ఆయన చూసుకోవాలి. సీఎం రమేష్ గారిని కూడా ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ఆయన ఆధారాలు ఉన్నాయని చెప్పారు, ఆధారాలను బయట పెట్టాల్సిన బాధ్యత కూడా ఆయనదే. ఆయన గౌరవ ఎంపీగా ఉన్నారు కాబట్టి చెప్పేసి దాని మీద ఊరుకుంటాం కూడా కరెక్ట్ కాదు. ఆధారాలు ఉంటే వాటిని బయట పెట్టడం ఆయన బాధ్యత. దీన్ని ఏదో విధంగా కేటీఆర్ గారు దాన్ని బయట పెట్టుకోవాలని, దాని నుంచి బయటపడి ఆ కేసు ఏంటి అది నిజమా అబద్ధమా తెలుసుకోవాలని ఆయనకి కోరుతున్నాం. ఆయన ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. మీరు క్వశ్చన్స్ అయితే అడగండి, బట్ బయటకు వచ్చింది కాబట్టి పబ్లిక్ నోటీసులోకి వచ్చింది. అది అంటే మాకు తెలిసింది ఈ మధ్య, గతంలో ఏంటనేది మాకు తెలియదు. ఎస్, ఇప్పుడు కారణం ఏంటనేది మాకు అనవసరం, బట్ బయటకు వచ్చింది కాబట్టి ఇప్పుడు గౌరవ పార్లమెంట్ సభ్యుడు, దేశ స్థాయిలో ఒక ప్రధాన పార్టీలో ఉన్నారు, ఆయన చాలా గౌరవమైన హోదాలో ఉన్నారు. ఎలక్షన్ దృష్ట్యా తీశారనేది మాకు తెలియదండి. మాకు రమేష్, మాకు ఈ రాజకీయాలతో సంబంధం లేదు. ఎందుకంటే మా సంఘాలు 4 పాయింట్ల మీద నడుస్తామండి. ఏ రాజకీయ పార్టీకి మాకు సంబంధాలు లేవు. ఎవరిష్టం వాళ్ళదే ఓటింగ్ పరంగా. ఇంకో కులం పేరైతే మేము ఎక్కడ మాట్లాడకూడదు. మా సంఘాల సభ్యులు, మనలో చిన్నాడైనా పెద్దాళ్ళైనా సమానం అనే భావన మనలో ఉండాలి. లోకలు నాన్ లోకల్ అనే తేడా ఎక్కడ ఉండకూడదు. ఈ 4 పాయింట్ల మీదనే మా సంఘాలు నిర్విరామంగా పనిచేస్తున్నాయి. అవకాశం ఉన్నంత వరకు సమాజ అభివృద్ధి కోసం పాటుపడదాం, ఇదే మా నినాదం. అందుకే మేము టార్గెట్ అయ్యి మాట్లాడాడు కాబట్టి మేము ప్రెస్ ముందుకు రావాల్సి వచ్చింది. 4 కోళ్ల మధ్య జరిగింది కాబట్టి అప్పుడు వరకు తెలిసిన తర్వాత మనం ఖండించాల్సిన సీఎం రమేష్ గారిని కూడా ప్రశ్నిస్తున్నాను. అవునండి, బయట పెట్టాలని జరిగింది. ఇవాళ నువ్వు బయట పెట్టావు, సాక్ష్యం ఉన్నప్పుడు సాక్ష్యం బయట పెడితే అప్పుడు నమ్ముతారు. ఇది బదులే కార్యక్రమం అయితే తర్వాత చెప్తుంటారు కదా. ఇప్పుడు మీ ప్రశ్నకి మేము ఇందాకే చెప్పామండి. మీ ప్రెస్ మీట్ సందర్భంగా సీఎం రమేష్ గారిని కూడా అడుగుతున్నాం, మీ దగ్గర ఉన్న సాక్ష్యాలు ఏంటో బయట పెట్టాలి కూడా. పెడితేనే కదా అది బయటకు వచ్చేది. ఇప్పుడు ఆయన కేటీఆర్ గారు ఇప్పుడు 2 వారాలు అయింది, ఆయన ఏమో నోరు మెదపట్లేదు. మరి మీ దగ్గర ఉన్న ఇవి కూడా బయటికి రావాలి, తప్పదు. ఏదైనా కూడా ఈ రాజకీయ క్రీడలో మమ్మల్ని లాగొద్దు. మీ రాజకీయ క్రీడలోకి మమ్మల్ని లాగొద్దు దయచేసి. ఎనీ పార్టీ ఎనీమోర్ అంటే ఒకటండి, తెలంగాణలో ఇన్సిడెంట్ జరిగింది. ఫస్ట్ తెలంగాణ సంఘాలు ఖండించినాయండి. ఇప్పుడు మాది రాష్ట్ర వ్యాప్త సమాఖ్య. ఇప్పుడు మేము ఒక్క విజయవాడలోనే మా సభ్యులు 13 జిల్లాల్లో ఉంటారండి. ఎగ్జిక్యూటివ్ కమిటీలో 37 మంది సభ్యులు ఉన్నాయి, 39 మంది ఉన్నామండి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాం. మేమేంటంటే తెలంగాణ వాళ్ళు ఖండించారు, రిప్లై వస్తుందేమోనని వెయిట్ చేసాం. వాళ్ళు 4 రోజుల క్రితం ప్రెస్ మీట్ పెట్టారు. సో రిప్లై రాలేదు కాబట్టి మా వాయిస్ కూడా వినిపించడానికి మేము ముందుకు వచ్చాం. మా వెనక ఎలాంటి ఒత్తిడి లేదండి. మమ్మల్ని
మా మీద ఒత్తిడి చేసేవాళ్ళు ఎవరు లేరు. మేము ఎవరు ఒత్తిడికి లొంగేవాళ్ళం కాదు. కమ్యూనిటీ పరంగా అన్యాయం జరిగిందంటే వెనక ఎంత పెద్దోళ్ళు ఉన్నా మేము ఒప్పుకోం, మేము ఆగం. పబ్లిక్లోకి వస్తాం, ఖండిస్తాం, ఎదిరిస్తాం, ధర్నాలు చేస్తాం, వాళ్ళ ఇంటి ముందుకు వెళ్ళి గెరావ్ చేస్తాం కూడా. మరి అంత టీఆర్ఎస్లోనే మీ కమ్మ సంఘం వారు ఉన్నారు, ఎమ్మెల్యేలు గాంధీ గారు, ఓకే, వాళ్ళు ఎందుకు ప్రశ్నించలేదు? కేటీఆర్ ప్రశ్నించాలి. మేము కూడా మంచి పాయింట్ రైజ్ చేశారు. మీ ప్రెస్ మీట్ సందర్భంగా మా నాయకులు, టీఆర్ఎస్లో ఉండే మా నాయకులను కూడా మేము అడుగుతున్నామండి. మీరు కూడా ప్రశ్నించండి, దానికి సమాధానం బయటికి తీయండి. టీఆర్ఎస్ పార్టీలో కుక్కడపల్లిలో కూడా సామాజిక వర్గం వాళ్ళు ఉన్నారు. అవును, ఆ కేటీఆర్ పక్కన కూడా ఉన్నారు. వాళ్ళు ఎందుకు ఖండించారు? అదేనండి మా ప్రశ్న కూడా అదేనా. ఇప్పుడు మీ ముందే చెప్తున్నాం కదా, అంటే ఆయన మాటల్లో టీఆర్ఎస్లో ఉండే కమ్మ సామాజిక వర్గ నాయకులారా, మీరు కూడా బయటికి రండి, దీంట్లో నిజాలేంటియో బయటికి తీయండి. అంటే ఖండించట్లేదంటే నిజం ఉన్నట్ట లేదంటారా? అది బయటకు వస్తే కదా తెలిసేది. మీ ద్వారా ప్రశ్నించేది మేము వాళ్ళని ప్రశ్నించేది అదే కదా. వాళ్ళు కూడా అడగాలి. వాళ్ళని కూడా అడగమనే చెప్తున్నాం కదండి. ఓకే, థ్యాంక్ యూ బాబు, థ్యాంక్ యూ. సుబ్బారావు చూసి రమేష్ అండి, మీ సపోర్ట్ మేజర్గా మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కింద పెట్టండి జేబులో. అధ్యక్షులండి, అది టిక్ పెట్టుకోవచ్చు మీరు. బెజవాడ వెంకట్రావు అండి, జనరల్ సెక్రటరీ నేనేనండి. తర్వాత కొర్రపాటి అయోధ్య రామారావు గారు, తను ట్రెజరరు. తర్వాత తమ్మినేని రమేష్ బాబుని, తను కొండ లీలా కృష్ణ ప్రసాద్ గారని, తను జాయింట్ సెక్రటరీ అండి. వెంకటేశ్వరరావు గారు, ఇది ఎగ్జిక్యూటివ్ కమిటీ, ఆయన మెంబర్ కమిటీలో వన్ ఆఫ్ ది మెంబర్శ్వరరావు. టోటల్గా 6 దీంట్లో పార్టిసిపేట్. మీరు సమాజానికి మంచి సర్వీస్ చేసి మీరు ఎదగండి, పబ్లిక్ జనం దృష్టిలో తెచ్చుకోండి, మీ రాజకీయ జీవితాన్ని పెంచుకోండి. అంతేగాని ఇంకొక ఆంధ్రప్రదేశ్ కావచ్చు, కర్ణాటక కావచ్చు, తమిళనాడు కావచ్చు, యూనిటీ పరంగా మేము ఈ రీసెంట్గా హాస్టల్స్ కల్వకుంట్ల తారక రామారావు గారు దీనికి సమాధానం చెప్పాలి.